మరి కాసేపట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా 9:30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మ్యాచ్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. మ్యాచ్ జరిగే 5 రోజులు రోజుకు 5,000 మంది స్కూల్ స్టూడెంట్స్ కి ఫ్రీ ఎంట్రీ ఉంది. విద్యార్థులకు డ్రింకింగ్ వాటర్ తో పాటు ప్యాకేజ్డ్ ఫుడ్ ని ఫ్రీగా అందించనుంది హెచ్సీఏ. మ్యాచ్ కి 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక నిఘా కోసం 360 సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. మ్యాచ్ కి 3 గంటల ముందు నుంచే క్రికెట్ అభిమానుల్ని అలో చేస్తున్నారు. డీటెయిల్స్ స్టేడియం దగ్గర నుంచి నరేందర్ అందిస్తారు. నరేందర్, ఉప్పల్లో మ్యాచ్ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? మనం చూడొచ్చు ఉప్పల్ స్టేడియంలో ఇక్కడ జరుగుతున్న కోలాహలం గురించి కావచ్చు, ఇక్కడ మనకు స్టేడియంకి వస్తున్న ఆడియన్స్ గురించి కావచ్చు. అదే ఉప్పల్లో చాలా రోజుల తర్వాత టెస్ట్ మ్యాచ్ జరుగుతుండడంతో పాటు చాలామంది ఇక్కడికి ఆడియన్స్ వాళ్ళతో పాటు ఇంగ్లాండ్ టీం ఇక్కడ రావడంతో ఇంగ్లాండ్ నుంచి కూడా చాలామంది ప్రేక్షకులు ఇక్కడికి వచ్చారు. మనతో కొంతమంది ప్రేక్షకులు ఉన్నారు, మ్యాచ్ క్రికెట్ లవర్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, ఎక్కడ నుండి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాము. ఓకే, ఎలా ఉంది అంటే ఏ టీంకి సపోర్ట్ ఇస్తున్నారు? ఇప్పుడు ఇంగ్లాండ్ బ్యాట్ చేయబోతుంది, టాస్ ఇంగ్లాండ్ గెలిచిందని తెలిసింది. టాస్ ఇంగ్లాండ్ గెలిచినా కూడా 100% ఇండియాకే ఫేవర్ ఉంటుంది. ఎందుకంటే కోహ్లీ లేకపోవడం కొంచెం లోట్ అయినా కూడా రోహిత్ శర్మ కానీ, తర్వాత సిరాజ్, బుమ్రా, తర్వాత కేఎస్ భరత్ ఉన్నాడు, అదేవిధంగా యంగ్స్టర్స్ ఉన్నారు, యశస్వి జైస్వాల్ కానీ, శుభ్మాన్ గిల్ కానీ, డెఫినెట్గా మనకే ఫేవర్ ఉంటుంది. ఇంకొకటి లోకల్ గ్రౌండ్ కాబట్టి సిరాజ్ అండ్ భరత్ పర్ఫామ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, లోకల్ ప్లేయర్ సిరాజ్ ఉన్నాడు, కానీ చాలామంది కోహ్లీ కోసం వచ్చామంటున్నారు. కోహ్లీ లేడు, ఎలా అనిపిస్తుంది? కొంచెం బాధాకరమే, కాకపోతే ఇట్స్ ఓకే. తన పర్సనల్ రీజన్ వల్ల వెళ్ళాల్సి వచ్చింది, దాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. దాంతోపాటు మిగతా ప్లేయర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ప్లేయర్స్. ఒక ప్లేయర్ కోసం మిగతా వాళ్ళని సపోర్ట్ చేయకపోవడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. అంటే ఇక్కడ జరుగుతున్న టెస్ట్ మ్యాచ్కి ఒక 1 డే లాగా అనిపిస్తుంది. అంటే చాలా మంది క్రౌడ్ ఉన్నారు, మీరు కూడా చాలా దూరం నుంచి వచ్చామంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది, ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు టెస్ట్ మ్యాచ్కి ఇంత క్రౌడ్ ఉండకపోతుండే, ఇప్పుడు నాకు తెలిసి హెచ్సీ వాళ్ళు స్కూల్స్కి ఫ్రీగా ఇస్తున్నామని చెప్పారు. అదేవిధంగా అసలు 1 డే T20 మించిపోయిన క్రౌడ్ని మనం చూడొచ్చు. 35,000 ప్లస్ క్రౌడ్ ఉందంట. వెరీ ఎక్సైటెడ్ మ్యాచ్, రియల్లీ ఈగర్ టు వాచ్ ద మ్యాచ్. సో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్ కోసం పోలీసులు కూడా 1,500 మందితో బందోబస్తు ఉన్నారు. దాంతోపాటు 360 సీసీ కెమెరాతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇక్కడికి 5 రోజుల పాటు మ్యాచ్ జరగడంతో రోజుకి 5,000 మంది స్కూల్ స్టూడెంట్స్కి ఫ్రీగా అలౌ చేస్తున్నారు. వాళ్ళకి డ్రింకింగ్ వాటర్తో పాటు ప్యాకేజ్డ్ ఫుడ్ కూడా అలౌ చేస్తుంది హెచ్సీఏ. స్టేడియంని వరల్డ్ కప్స్ టైంలో అధునాతనంగా తీర్చిదిద్దారు. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పార్కింగ్ కోసం కూడా ప్రత్యేకంగా స్టేడియం చుట్టూ స్పెషల్గా ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ స్టేడియం మనతో మరికొంతమంది ఉన్నారు, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉందో. హాయ్, ఎక్కడ నుండి వచ్చారు? హైదరాబాద్. సో అంటే టెస్ట్ మ్యాచ్ కోసం పొద్దున్నే వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఎవరు ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరున్నారు? విరాట్ కోహ్లీ. ఓకే, చెప్పండి. కోహ్లీ లేడు కదా, మీరు కోహ్లీ ఫేవరెట్ అంటున్నారు, ఎలా? Yes, but there are other players, so ఎవరు ఫేవరెట్ ప్లేయర్? actually favorite player Virat Kohli, but then now I think Shubman Gill or Rohit Sharma are captain. సో ఫ్రెండ్స్తో వచ్చారా, ఫ్యామిలీతో వచ్చారా? ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? Family. మీరు చెప్పండి, ఇంతకుముందుకు ఎప్పుడైనా వచ్చారా, ఫస్ట్ టైమా? First time. ఓకే, It's my first time experience. మీరు చెప్పండి, ఏ టీంకి గెలిచే ఛాన్స్ ఉంది, ఎవరికి సపోర్ట్ ఇస్తారు? Yeah, definitely India will win. సో ఇది ఇక్కడ చూడొచ్చు. అండ్ నార్మల్గా మనము అలా ఐపీఎల్ కానీ వరల్డ్ T20 మ్యాచ్లకి, 1 డే మ్యాచ్లకి ఇలాంటి క్రౌడ్ని చూస్తుంటాం. కానీ ఇక్కడ టెస్ట్ మ్యాచ్ కూడా దాదాపు ఈ రోజుకే 15 నుంచి 20,000 మంది అటెండ్ అయ్యే అవకాశం ఉంది. దీనిలో హెచ్సీఏ ఇంతకుముందుకే ప్రకటించింది, స్కూల్ విద్యార్థులకి, ఆర్మీలో వర్క్ చేసే వారి కుటుంబాలకి ఫ్రీగా స్టేడియంలోకి మ్యాచ్ చూసేయడానికి అనుమతిస్తామంటున్నారు. ఓటు స్టూడియో.